ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. అంటే వాక్యం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నీవు నీ దుర్దశను మరిచిపోతావు అని చెప్తుంది అనమాట. దుర్దశ అంటే ఏంటి అంటే ఇక్కడ పైన వాక్యముల్లో చెప్తున్నారు దేవుడు ఏమంటే, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అని చెప్తున్నాడు అనమాట. అంటే పాపాన్ని నువ్వు దేవుని ఎడల ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా నీవు నీ దుర్దశను మర్చిపోతావు. ఎలా అంటే ఇప్పుడు పాపాన్ని కప్పుకొని దేవుని వద్దకు వచ్చినావు అనుకో, అది దేవునికి తెలుస్తుంది కదా. అందుకే ఆ పాపాన్ని దేవుని ఎదుట వచ్చి పశ్చాత్తపడయ్యా, తప్పు చేశానని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినావు అనుకో, నీ దుర్దశను నీవు మర్చిపోతావు. ప్రజల దుర్దశ అంటే నీ జీవితంలో జరిగిన కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు అలాంటివి అన్నమాట. ప్రజల వాటిని నువ్వు మర్చిపోతావు. దాటిపోయిన నీరు, వెళ్ళిపోయిన నీరు ఉంటుంది కదా, వాటిని ఒకప్పుడు నీళ్ళు ఇట్లా వెళ్ళిపోయినా అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. నీ దుర్దశను అంటే నీ కష్టాలు, బాధలు కన్నిటి వాటి అలా గుర్తు చేసుకుంటావు. అంతే. దేవుడు అంత గొప్ప స్థితిలో నిన్ను పెడతాడన్నమాట. సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్.